నమస్తే అని పోసుకోమరి పవన్ కళ్యాణ్ గారు ఇక మాట్లాడమంటున్నారు. నేనేం చెప్పాను మీకు అర్థమైంది. మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడుతుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడమంటారు. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా మాట్లాడండి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఖచ్చితంగా మాట్లాడండి, రాజకీయాలకు సంబంధించి మాట్లాడండి, జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడండి, అదేవిధంగా ఎవరైనా అనవసరంగా బ్లేమ్ చేస్తే దాని గురించి కూడా మాట్లాడండి అనేటువంటి విధంగా ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారేమో అనేటువంటి విధంగా అయితే మాత్రం అనిపిస్తోంది. ఇలా ఎందుకు ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విధంగా చూస్తే, ఒక సైడ్ నుంచి వైసీపీ పార్టీ అనేకమైనటువంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఏదో ఒక లూఫోలు దొరికితే దాన్ని పట్టుకొని వెళ్ళాడటం, ఎలాగైనా సరే దాన్ని పెద్ద చేసి రాజకీయం చేయాలనుకోవటం కామన్గా ఏ పార్టీ ఏం చేస్తే అలాగే వైసీపీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి తిప్పి కొట్టేటువంటి ప్రయత్నం చేయకపోతే, ఎందుకంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండకపోతే, ఇక్కడి నుంచి కూడా అడ్డుకట్ట వేయకపోతే ఇది రాబోయేటువంటి రోజులు ప్రమాదంగా తయారవుతుంది. తప్పు అయితే ఖచ్చితంగా తప్పు అని చెప్పండి, అది ఎవరైనా పర్లేదు. వైసీపీ పార్టీని ఎదుర్కొనేటువంటి వ్యూహంలో భాగంగానే వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాడు, ఇంతకాలం సైలెంట్గా ఉండమన్నాడు, ఇక ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. ఇకపోతే ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో మామూలుగా నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, సీట్లు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంసిద్ధంగా ఉండండి. ఈ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చిన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో ఖచ్చితంగా ఒక అంచనా వేసి ముందుకు వెళ్ళడమే రాజకీయమా అంటే అలాగే అనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన దాకా సైలెంట్గా ఉండమన్నారు, ఇప్పుడు మాట్లాడమని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే పరిస్థితులను చక్కబెట్టుకోవడం, ఎప్పుడు రైజ్ గా మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోవడం కూడా విజ్ఞత ఏమో రాజకీయంలో. మరేమో తెచ్చు